IKEA పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మనలో చాలా మందికి ఇది ఒక ఫేవరెట్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఇట్స్ యూనిక్ స్టైల్స్ అండ్ స్మార్ట్ డిజైన్. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఒక చిన్న హౌస్ హోల్డ్ గూడ్స్ సెల్లింగ్ బిజినెస్ నుంచి వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఫర్నిచర్ సెల్లింగ్ బిజినెస్ గా ఎలా మారింది అని, అండ్ అలాగే IKEA ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? అండ్ మనం బాగా గమనించినట్లయితే ప్రోడక్ట్ నేమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అదేదో వాళ్ళ లాంగ్వేజ్ లో నేమ్స్ అని అనుకుంటాం, కానీ వాటి రియల్ మీనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. IKEAలో అప్పుడప్పుడు ప్రైస్ డ్రాప్స్ అవుతుంటాయి, డిస్కౌంట్స్ జరుగుతుంటాయి. సో అవి ఏ టైంలో ఉంటాయి, అలాగే కొన్ని షాపింగ్ టిప్స్, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడాలి. సో నాలాంటి IKEA లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఇండియాలో ఓన్లీ 5 IKEA స్టోర్స్ ఉన్నాయి. ప్రెసెంట్ మేము వెళ్తున్నది బెంగళూరు IKEA స్టోర్ కి. ఒక చిన్న పని ఉండడం వల్ల బెంగళూరుకి అయితే వెళ్ళాము. అండ్ వీ హ్యావ్ ఓన్లీ 3 hours ఫర్ షాపింగ్. అది షాపింగ్ అయినా విండో షాపింగ్ అయినా ఈ టైం గ్యాప్ లోనే కంప్లీట్ చేసేసుకోవాలి. మా చెల్లెలు కూడా బెంగళూరులోనే ఉంటుంది. సో ఐ ఆస్క్డ్ హర్ టు జాయిన్ us. మీరు కూడా ఇప్పుడు వీడియో ద్వారా విండో షాపింగ్ చేస్తూ IKEA గురించి తెలుసుకోండి. హిస్టరీ ఆఫ్ IKEA. IKEAని 1943లో ఇంగ్వార్ కాంప్రాద్, ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలుకుంటా, ఐఎమ్ సారీ. సో ఈయన తన 17 years ఏజ్ లోనే ఈ IKEA అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది స్టార్టింగ్ లో ఒక చిన్న హౌస్ హోల్డ్ గూడ్స్ లైక్ పెన్స్, వాలెట్స్, మ్యాచ్ బాక్స్, పిక్చర్ ఫ్రేమ్స్ ఇలాంటివి సేల్ చేసేవాడు అనమాట. అండ్ ఆ తర్వాత 1948లో ఫర్నిచర్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. IKEA అని అంటుంటాం, కానీ IKEA యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ 2 letters IK వచ్చేసి ఫౌండర్ నేమ్, అండ్ E వచ్చేసి తన ఫార్మ్ నేమ్, A వచ్చేసి తన టౌన్ నేమ్. మైల్ స్టోన్స్ ఆఫ్ IKEA. 1951 IKEA తన ఫస్ట్ ఫర్నిచర్ క్యాటలాగ్ ని పబ్లిష్ చేసింది, విచ్ బికేమ్ ఇట్స్ సిగ్నేచర్ పార్ట్ ఆఫ్ ద బ్రాండ్. 1953 ఫస్ట్ IKEA స్టోర్ ని ఆల్మ్హాల్ట్ అనే సిటీలో ఓపెన్ చేసి కస్టమర్ ని తన ఫర్నిచర్ ని పర్చేసింగ్ ముందే టెస్ట్ చేయమని చెప్పారు. 1956 ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేయడానికి అండ్ స్టోరేజ్ ని ఎఫిషియెంట్ గా చేయడానికి ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈస్ రెవల్యూషనరీ ఐడియా ఫర్ IKEA సక్సెస్. 1963 IKEAని ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ చేస్తూ నార్వేలో ఓపెన్ చేశారు, విచ్ ఈస్ ద ఫస్ట్ స్టోర్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్వీడన్. అండ్ ప్రెజెంట్ వరకు కూడా ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్తో కొత్త ప్రోడక్ట్స్ని డిజైన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆన్లైన్ షాపింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సక్సెస్ ఆఫ్ IKEA ఇంతలా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్. ఇది ఒక రెవల్యూషనరీ ఐడియా అని చెప్పొచ్చు. నార్మల్ గా ఒక ఫర్నిచర్ షాప్ లో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కస్టమర్ కి డెలివరీ చేసే వరకు ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఏంటి అంటే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దాన్ని అసెంబుల్ చేస్తారు, ఆ అసెంబుల్ చేసిన దాన్ని స్టోర్ కి పంపిస్తారు ఆర్ వేర్ హౌస్ కి పంపిస్తారు. అక్కడ నుంచి షోరూమ్ కి అయితే పంపిస్తారు. ఆ షాప్ లో షాప్ కీపర్ ఆర్ షాప్ అసిస్టెంట్ కస్టమర్ కి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే చూపిస్తారు, అండ్ దెన్ సెలెక్షన్, ఆ తర్వాత ప్రోడక్ట్ ని హౌస్ కి డెలివరీ చేస్తారు. ఇది నార్మల్ ఫర్నిచర్ షాప్ లో ఉండే ప్రాసెస్. కానీ IKEAలో ప్రాసెస్ ఇలా ఉండదు అనమాట. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేస్తారు, డిజైన్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, కానీ అసెంబుల్ చేయరు. అది డైరెక్ట్ అవుట్లెట్ కి పంపిస్తారు. అదే వాళ్ళ వేర్ హౌస్ ఆర్ స్టోరేజ్ అనమాట. అక్కడికి డైరెక్ట్ కస్టమర్స్ వెళ్ళి వాళ్ళకి నచ్చినది సెలెక్ట్ చేసేసుకొని హోమ్ డెలివరీ చేసేసుకుంటారు, అండ్ దెన్ అసెంబ్లీ. ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ ఏంటి అంటే మనం ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాము, లైక్ సోఫా కానీ టేబుల్ కానీ, వాటిని డైరెక్ట్ గా మనం అయితే ఇంటికి తీసుకొని పోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకున్నాము, ఆ టేబుల్ కి సంబంధించిన చైర్స్ అన్ని, చైర్ పార్ట్స్ అన్ని సపరేట్ ప్యాకింగ్, అండ్ వాటికి సంబంధించిన స్క్రూస్ అన్ని సపరేట్ ప్యాకింగ్, ఇలా డిఫరెంట్ ప్యాకింగ్ ఉంటాయి. సో వాటిని ఇంటికి తీసుకొని వచ్చి మనమే అసెంబుల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాకింగ్స్ అన్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఎక్కువ హెవీగా అనిపించేది అనమాట. సో మనం డైరెక్ట్ గా మన వెహికల్ లోనే వేసుకొని ఇంటికి అయితే తీసుకొని పోవచ్చు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే లేబర్ కాస్ట్ మిగులుతుంది, డెలివరీ ఛార్జెస్ మిగులుతుంది, అండ్ IKEAకి స్టోరేజ్ కి సపరేట్ గా వేర్ హౌస్ అయితే ఉండదు. ఒక స్టోర్ ని తీసుకుంటే ఒక సైడ్ అంతా వేర్ హౌస్ ఉంటుంది, ఇంకో సైడ్ అంతా ఫర్నిచర్ ఉంటుంది. షాప్ ఎక్స్పీరియన్స్. IKEA స్టోర్ ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. పర్చేస్ చేయాలి అని వెళ్లే వాళ్ళకన్నా స్టోర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు, అందులో నేను కూడా ఒకదాన్ని. మన డైలీ బేసిస్ కి సంబంధించి
ఏ రూమ్ కి ఏ ప్రోడక్ట్స్ బాగుంటాయి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని డెమో రూమ్స్ కూడా ఉంటాయి. నాకైతే పర్సనల్ గా ఇది చాలా ఇష్టం. ఇది చూడడానికి నేనైతే స్టోర్ కి వెళ్ళాను. దీని వల్ల మనం చాలా ఇన్స్పైర్ అవుతాము. కిచెన్ కి సంబంధించి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, బెడ్రూమ్ కి సంబంధించి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అండ్ లివింగ్ రూమ్ కి సంబంధించి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని వీటిని చూడడం వల్ల ఏ ఐటమ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్ ని ఎలా మినిమలైజ్ చేసుకోవచ్చు అనేది బాగా ఇన్స్పైర్ అవుతాము. ఈ స్టోర్ అంతా కూడా ఒక మేజ్ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ కి చాలా దూరం ఉంటుంది. ఒకసారి ఎంటర్ అయ్యాము అంటే అన్ని ప్రోడక్ట్స్ చూడాల్సిందే. అలా చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. అండ్ అక్కడక్కడ మ్యాప్స్ అయితే ఉంటాయి. సో వాటిని చూసుకొని మనం ఎగ్జిట్ అవ్వచ్చు. మీనింగ్ బిహైండ్ ఐకియా ప్రోడక్ట్స్. ఫౌండర్ కి తన చిన్నతనంలో డిస్లెక్సియా అనే డిసార్డర్ ఉండడం వల్ల నేమ్స్ ఏవి గుర్తు పెట్టుకునేవాడు కాదనమాట. సో నేమ్స్ అన్ని ఈజీగా గుర్తుండడానికి డిఫరెంట్ ప్రోడక్ట్స్ కి డిఫరెంట్ ప్లేసెస్ నేమ్స్ అయితే పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్స్ అండ్ వార్డ్రోబ్స్ కి అయితే నార్విన్ ప్లేసెస్, బాత్రూమ్ ప్రోడక్ట్స్ కి అయితే స్కాండినేవియన్ ప్లేసెస్, కర్టన్ అండ్ ఫ్యాబ్రిక్స్ కి అయితే గర్ల్స్ నేమ్స్, లైటింగ్ కి, మ్యూజిక్, కెమిస్ట్రీకి వీటికి సంబంధించిన నేమ్స్, కిచెన్ ఐటమ్స్ కి సంబంధించినవన్నీ ఫిష్, మష్రూమ్స్ వీటన్నిటి నేమ్స్, అవుట్డోర్ ఫర్నిచర్ కి స్వీడన్ ఆర్ డెన్మార్క్ లోనే ఐలాండ్ నేమ్స్, చిల్డ్రన్ ఐటమ్స్ అన్నిటికి మ్యామల్స్ అండ్ బర్డ్స్ వీటన్నిటి నేమ్స్ ఇలా అరేంజ్ చేస్తారు. ఐకియా ఫుడ్ దీంట్లో స్కానర్ ఉంది. స్కాన్ చేస్తే లిస్ట్ వస్తుంది. దాంట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని ఆడ ఆర్డర్ అని ఉంటది. ఆడికి వెళ్ళి ఆర్డర్ చెప్తే వాడు ఇస్తాడు. ఇచ్చినాక ఇట్లా రిటర్న్ వచ్చేటప్పుడు ఆడ బిల్ పే చేసి మనకు కావాల్సిన స్పూన్లు, సాస్లు అన్ని తీసుకోవచ్చు అన్నమాట. దానికి కూడా పే ఉందో తెలియదు మరి తీసుకున్నాను. ఐకియాకి వెళ్ళిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేసేది ఫుడ్ సెక్షన్. ఐకియా ఫుడ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. స్పెషల్లీ ఇక్కడ దొరికే మీట్ బాల్స్ అండ్ సాల్మాన్ ఫిల్లెట్స్, సినమన్ బన్స్ వీళ్ళ సిగ్నేచర్ డిష్ అనమాట. ఆల్ ఓవర్ వరల్డ్ చాలా ఫేమస్. మేమైతే చికెన్ నగెట్స్, వెజ్ శాండ్విచ్ అండ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ప్రైజెస్ మరీ ఎక్కువ అనిపించలేదు. ఓకే అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. స్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఐస్ క్రీమ్. 1 ఐస్ క్రీమ్ ఓన్లీ 10 రూపీస్ అండ్ క్రీమ్ ఫిల్లింగ్ కూడా ఫుల్గా ఇచ్చారు. అది కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. What you play today? Coloring and playing. ఐకియాలో షాపింగ్ తర్వాత నాకు బాగా నచ్చిన సెగ్మెంట్ ఏంటి అంటే పేరెంట్స్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవడానికి పిల్లలకి ఒక ప్లే ఏరియా ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఓన్లీ 3 to 7 years బిట్వీన్ కిడ్స్ మాత్రమే అలో చేస్తారు. సో వాళ్ళని అలో చేయడానికి పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ వాళ్ళ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్, ఐడి ప్రూఫ్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే పిల్లల్ని ఎంట్రీ చేస్తున్నారో వాళ్ళ సైన్ తీసుకుంటారు అండ్ ఎగ్జిట్ అప్పుడు కూడా వాళ్ళు వచ్చి సైన్ చేసి రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 45 minutes. ఒకవేళ ఐకియా మెంబర్షిప్ ఉన్నట్లయితే వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా టైం అయితే ఉంటుంది. మనం బాగా గమనించినట్లయితే ప్రోడక్ట్స్ మీద ఉన్న ప్రైస్ ట్యాగ్స్ కొన్ని ఎల్లో కలర్ లో ఉంటాయి, కొన్ని రెడ్ కలర్ లో ఉంటాయి. వాటి మీనింగ్ ఏంటి అంటే ఎల్లో కలర్ ట్యాగ్ అయితే న్యూ ప్రోడక్ట్స్ అని, రెడ్ కలర్ ట్యాగ్స్ అయితే లిమిటెడ్ టైం డీల్స్ అని. అండ్ లోయెస్ట్ ప్రైస్ ఆఫర్స్ ఉన్నాయంటే 199 లేకపోతే 99 ఆర్ 19 రూపీస్ ఇలా ఉంటాయన్నమాట. ఇక షాపింగ్ సీక్రెట్స్ విషయానికి వస్తే ఇందులోనే యాజ్ ఈజ్ సెక్షన్ అని కూడా ఉంటుంది. ఇదేంటి అంటే ఏమైనా ఐటమ్స్ డ్యామేజ్ అయి ఉన్నా, రిటర్న్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నా ఈ సెక్షన్లో పెడతారు. సో ఇవి మనకి నియర్లీ 70 to 75% డిస్కౌంట్లోనే దొరుకుతాయి. అండ్ బెస్ట్ టైం ఫర్ షాపింగ్ అంటే వీక్ డేస్ లైక్ ట్యూస్డే ఆర్ వెన్స్డే అని చెప్తాను. ఆ టైంలో ఏంటి అంటే రష్ ఉండరు అండ్ మెయిన్లీ లాస్ట్ వీకెండ్ ఆఫ్ ద మంత్లో ఈ యాసిస్ సెక్షన్ పెడతారు. అండ్ ఇయర్లీ క్లియరెన్స్ సేల్లో డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ కొన్నిసార్లు ఆన్లైన్లో కూడా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. సో ఆన్లైన్ ఆప్షన్ ఉన్న వాళ్ళు ఇందులోనే పర్చేస్ చేసుకుంటే మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపించింది. అదేదో ఐకియాకి వెళ్ళాను, ఇది తీసుకున్నాను అని చెప్పేదానికన్నా ఐకియా గురించి నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద వీడియో. ఇక్కడ వరకు చూసారు అంటే నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.